ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగం 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి కుమారుని మీద జాలిపడినట్లు తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ చూపిస్తారు. కుటుంబంలో తల్లి పాత్ర మరి ఇంటిలో ఎంత ఉంటుందో అలాగే దానికి మించినటువంటి బాధ్యత, పాత్ర, రెస్పాన్సిబిలిటీస్ తండ్రికి చాలా ఉన్నాయి. హల్లెలూయా. తండ్రి ఏ ఇంటి యజమానుడు, గృహ యజమాని, ఆ ఇంటి పెద్ద ప్రార్థనాపరుడైతే ఆ కుటుంబం అంతా ప్రార్థన చేసేవారుగా తీర్చి దిద్దపడతారు. ఆ కుటుంబ యజమానుడు భయభక్తులు కలిగిన వాడైతే తన భార్య బిడ్డలందరూ కూడా చెప్పండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారు, నేర్పిస్తారు అన్నీ ఒక్కటో, ఇదిగో నాయన, ఇదిగో నాయన. ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లల విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు వారి బిడ్డలకు వాళ్ళు నేర్పించారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. నా కారు మీద ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. చాలా దేవుని వాక్యాలు, చాలా మాటలు మనం పెట్టుకోవచ్చు. బాసికములుగా ఉండాలి, మనకు గుర్తుగా ఉండాలి. బ్యాస్లైట్లుగా చేతులకు కట్టుకోవాలి, మన గౌను మీద రాసుకోవాలి, గోడల మీద రాసుకోవాలి. మన బిడ్డల కంట వాటిని అభ్యసింపచేసి వారికి నేర్పించి ఆ మార్గాల్లో దేవుడు ఇచ్చిన సూచన ప్రకారం మనం నేర్పించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా చేశారు. హల్లెలూయా. ఏం చేశారు? పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు వారి బిడ్డలు, మీ పిల్లలు కొడుకో కూతురు 2 చేతులు పట్టుకు చెరొకరు పట్టుకో, మొన్న షికారుకి వెళ్ళినప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, పార్క్కి వెళ్ళినప్పుడు ఏం నేర్పించాలా? దేవుడు మాటలు, దేవుడు వాక్యం. ఆయన అన్యాయం చేయకూడదు, అక్రమాలు చేయకూడదు. ఈ నేర్పిస్తే కదా మన పాటికి మన డబ్బు లేక మనం చూసుకుంటూ ఉంటే, మన పాటికి మనం చేసుకుంటుంటే, నేను అంతా సంపాదించేంత నీకోసమే కదా. ఏంటంట, నువ్వు ఎంత సంపాదించినా దేవుని యందు భయభక్తులు లేకపోతే దేనికి? దేవుని యందు భయభక్తులు సంపాదన నేను వద్దని చెప్పట్లేదు, అక్రమ సంపాదన వద్దని అంటున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే వారి బిడ్డలకి దేవుడు ఎట్లా వర్తింపజేస్తాడంట? నీరు కట్టు తోట వలె. చాలా బాగుంది. మరి మీ బిడ్డలు ఎంతమంది పిల్లలు? 2 కూతుర్లో, 2 కొడుకులో. అంటే నేను కూడా తండ్రినే కదా, నాకు 2 కొడుకులు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా డాడీ ఏసై పాట పాడుతున్నా, సినిమా పాట పాడుతున్నాడా, బ్రాందీ థమ్సప్ తాగుతున్నాడా, థమ్సప్లో బ్రాందీ కలుపుకొని తాగుతున్నాడా, మంచి మాటలు మాట్లాడుతున్నాడా, బూతు మాటలు మాట్లాడుతున్నాడా, మంచి పనులు చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడా, చెడ్డ పనులు చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడా, చెడ్డ పనులు చేసినా చూసి చూడనట్టున్నాడా. నువ్వు బీడీలు, సిగరెట్లు తాగుతా, బ్రాందీ తాగుతా, నీ కొడుక్కి తప్పు తాగకూడదు అమ్మ, చెడిపోతావు అంటావు. నేను ఎట్లా చెడిపోయి నువ్వు చెడిపోకూడదు అంటారు. అంటే నీ ఓడే మారిపోడు. నిన్ను చూసి వాడు పెద్ద అయిన తర్వాత నువ్వు తాగిన బ్రాండే తాగుతాడు. అంటే నీ కొడుకులకి, నీ కూతుర్లకి ఇంటర్నల్గా నువ్వేం చేస్తున్నావంటే వాళ్ళు చెడిపోయేదానికి అవుతావు. చెడిపోయేదానికి నువ్వు మాదిరిగా ఉన్నావు. మంచి జీవితం, భయభక్తులు కలిగిన జీవితంకి నువ్వు మాదిరిగా లేవు. ఇశ్రాయేలు ప్రజలైతే ఈ రీతిగా చెప్తున్నారు. ఏ రీతిగా? అయ్యా ఇశ్రాయేలు, నా మాట వినండి, నీ దేవుడైన యెహోవా నేడు మీకు ఆజ్ఞాపించినట్లు చేయండి. ఏమాజ్ఞాపిస్తున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా ఈ మాటలు నీ హృదయంలో పెట్టుకో.